సెప్టెంబర్ 17 విద్రోహ దినమని మరొకసారి మన యూ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బీజేపీ నాయకులు విమోచన దినం ఎందుకు జరుపుతలేవు నువ్వు? ఎంఐఎం పార్టీకి భయపడి, ముస్లింలకు భయపడి ఈ సెప్టెంబర్ 17ని విమోచన దినంగా కేసీఆర్ జరుపుతలేడని వారం రోజుల ముందు నుండే హడావిడి చేసేటోళ్ళు, బజార్కి ఎక్కేటోడు, ఇష్టాను రీతిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఈరోజు ఇదే సెప్టెంబర్ 17 తారీఖు వచ్చింది, కానీ ఎక్కడోళ్ళు అక్కడ కిక్కురు మనకుండా ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, అటు సేమ్ వస్తుందా కాంగ్రెస్ నాయకులు సైలెంట్ అయిపోయింది. నేను ఒకటి చెప్తున్నా మిత్రులారా, నిజాం చెర నుండి మనం బయటపడ్డాం అనుకునే లోపే ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యంతో విరుచుకపడ్డాడు. తెలంగాణలో అల్ల కల్లోలం చేసిండు, తన సైన్యంతో హింసించిండు, తన సైన్యంతో చెరబట్టిండు. కాబట్టి ఇది విలీనం కాదు, తెలంగాణ ప్రజలకు ఇది విమోచనం కాదు, ఇది తెలంగాణ ప్రజలకు విద్రోహ దినంగా దీన్ని ప్రకటించాలి. భారతదేశంలో మనం విలీనమైనప్పటికీ మనల్ని అన్యాయంగా, అక్రమంగా హింసించి, వాళ్ళ సైన్యంతో చంపించి, అత్యాచారాలు చేపించి, ఎన్నో భయానకమైన వాతావరణం సృష్టించి మనల్ని చెరబట్టిండ్లు. కాబట్టి సెప్టెంబర్ 17 అనేది ఎప్పటికీ విమోచనం కాదు, అది ఎప్పటికి ఒక దుర్దినం, అది ఎప్పటికీ విద్రోహ దినం అనేది స్పష్టంగా మన ప్రజలకు అర్థం కావాలి. చరిత్రను మరొక్కసారి చదువుకోవాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ